ప్లాస్టిక్ కాగితాలు వాడితే జైలు వేస్తాం జుర్మానా వేస్తామంటే మీరు నమ్ముతలేరు కదా. నిన్న చూడుండ్రి, జుర్మానా నిన్న ఒక్క రోజే 7 లక్షలకు పైననే వచ్చిందట. అదేదో 40 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉంటే జుర్మానా వేస్తారట. చూసుకోండి మరి, మళ్ళీ మీ దగ్గర కూడా రాగల. సరే కానీ మనం ఎట్లా చూద్దామా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జనం తిప్పలు, పైసల మంత్రికి చూపించిండ్రు సుక్కలు. భక్త భజన మండలిల జేసీ సార్ షేరిక తీరుస్తుండొచ్చు చంద్రన్న కోరిక. వంటల టైం ఫిక్స్ చేసిన బీహార్ సర్కార్, టైం దాటితే వండనియారట బరాబర్. మెగా హీరోల వరుస షూటింగ్లు, ఒకే పారి నింపేస్తారట సినిమా రీళ్లు. మళ్ళా తిండి మీద పడ్డ సత్తి. నీకు తిండి మీద సోయలేదు కాబట్టి బక్కగా కట్టెఫుల్ల లాక్కున్నావు. నేను చూడు డబ్బలు తిని డబ్బల్ రొట్టె లాకెత్తున్నాను. దేవుడా, ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రో. చాలా మంది ఇళ్ళల్లా పంచాదులు సురువైనట్టే కొడుతుంది. మొగడు పెండ్లం కీసులాడని రోజే లేదట. వస్తావు తింటావు పంటావు, అంతేగాని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంపాదించుడు చేత కాదు అని తిడుతుండట భార్యలు. నీ మోకానికి 6 లక్షలు బట్టి అంత మంచి ఇల్లు కట్టిస్తావా? అదే చేత కాదు, ఆడ పిరిగిస్తుంటే పోయి అడకద్దామన్న అది కూడా నీకు చేత కాదు అని గట్టిగానే అరుచుకున్నట్టున్నారు. ఆగో, గా కోపంతో నీ లీడర్ల మీద పడ్డారు మొగోళ్ళు. ఈగేముంది, కోపం అంటే ఏందో తెలియని సార్లకు కూడా కోపం వస్తుంది. చిన్నమూల్ కన్నూరు యాదికున్నదా? కరీంనగర్ జిల్లాల సీఎం సార్ సాదుకుంటున్నారు. గా ఊళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పుడు తొవ్వ సాపైంది. పైసల మంత్రి ఈటల సార్ పోయి పనులు సురువు చేసిండు. ఇక అన్నే ఊరోళ్ళతో మీటింగ్ పెడితే నాకు రాలేదంటే నాకు రాలేదని లొల్లి పెట్టిండ్రు జనమంతా. గిట్ల లొల్లి పెట్టే వరకు రాజేందర్ అన్న కోపం వచ్చిందిగా. సార్ సైకోలని తిడుతుంటే కలెక్టర్ అమ్మ నవ్వుతున్నది. మీరు ఏమీ సాధించలేరు, మీ బతుకును మార్చలేరు. మీ బతుకునట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగు చేద్దామంటే ఆలోచన ఉన్నవాళ్ళు కాబట్టి మీరు శాంతం మనిషి, మీరే గిట్ల గొప్పడితే ఎట్లా సారు? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని తెలియక మాట్లాడినట్టున్నారు. మేము ఇలా మొదలుపెట్టినా కూడా మేము కట్టడానికి సిద్ధంగా లేమని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మీరు లేదు సార్ మేము చేసుకుంటామంటే చేసుకోండి. గంత పని చెయ్యొద్దు సారు. ఇండ్లు గూల కొట్టి షాన్ రోజుల సంధి రేకుల షెడ్లనే బతుకుతుండ్రు. పెద్ద మనసుతోని క్షమించి ఇండ్లు కట్టిర్రి సారు. పాలు వంగించేటప్పుడు సీఎం సార్కు మీకు మంచి దావతిస్తారు గాని. మా సత్తిగాడు తోబు మస్తు తీన్మార్ వార్తలు పట్టుకొస్తాడు. మామూడు కేక ఆడెయ్యని ఏషమే లేదు. అసలు మా సత్తిగాడు లేకుంటే సావిత్రక్క గింత పేరు వచ్చేదే కాదు. ఇది పొగడతనైతే కాదు, మీరు నమ్ముండ్రి నమ్మకపోండ్రి. మా సత్తిగాని తెలివిని చూస్తే నేనే అప్పుడప్పుడు షాక్ అవుతుంటా. ఇది కూడా పొగడత కాదుల్లా, నిజముల్లా, నన్ను నమ్ముండ్రి. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు సావిత్రి. మొగుల మీదకి ఎత్తుడే మళ్ళా అనుడే. ఆహాహాహా అని అనుకుంటుర్రా. మరి మన జేసీ దివాకర్ రెడ్డి సార్ ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. కానీ మీరు మాత్రం సార్ కర్మజీవి సార్ మీరని నేను మీకు మనవి చేస్తున్నా. ఏ సుఖాన్ని మీరు అనుభవిస్తున్నారో దయచేసి చెప్పాలా. హౌ సారు, చంద్రన్నకు సుఖం ఎక్కడిది? కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతుండు. మీరు అదృష్టవంతులన్నా నాకైతే అట్టగల, దురదృష్టవంతులలో మాకైతే అట్టగల. మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా మీ మనవంతో? ఐ గాట్ మై ఓన్ డౌట్. ఆడుకోలేదట, నిన్ననే చిన్నబాబు చెప్పిండు. ఒక్కొక్కరి ఆయన ఎదురుగా మాట్లాడినప్పుడు మనం ఏదో పొగుడుతున్నామని అనుకుంటారు. సార్ మేమంతా పొగిడే వాళ్ళం కాదు, మా హృదయంలో ఉండేటువంటి మాట చెప్తాం. అది మీరు పొగడ్త అనుకుంటే మేమేమి చేయలేం. బాబు గారు వింటున్నారా? కోనసీమ అని చెప్తా ఉంటారు. ఆ కోనసీమను మరిపించేటటువంటి అవకాశాన్ని మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది దయచేసి పొగడ్తని అనుకోవద్దండి. నువ్వే
4 మాటల పొగడతా అనుకోవద్దు అంటుంటే చంద్రాల్ సార్కు నిజంగానే పొగడతా అనిపించి చిన్నగా నవ్వవచ్చే. ఏదున్నా జేసీ సార్ కుండెత్తేసినట్టు మాట్లాడంగానే చూసినాం గాని బాబు గారు ముంగట గిట్ల మాట్లాడుడైతే గిప్పుడే చూస్తున్నాం. పనులురా నాయన ఇవి. ఊ అంటే చాలు సెల్ టవర్ ఎక్కుతారు, ఇంకేం దొరుకుతలేవారా? సెల్ ఫోన్ల సిగ్నల్ కోసం నాటితే మీరెక్కి ఏడిపిస్తారేంద్రా నాయన. మీరు వాడినంతా కంపెనీడు కూడా వాడకుండొచ్చు. ఈ ఎండలకు ఎట్లెక్కి పాడవుతుండ్రో కదా. మరి గీ సావుకారు ఎందుకు ఎక్కిండు అరుచుకుందాం. సుజాత ఏందటబ్బా ఆ పిల్లగాని బాధ? ఈ ప్రేమ పాడుగాను ఎట్లకెళ్ళి గుట్టి పాడైతుందో గాని పోరగాన్లను చూడు ఎట్లాగం చేస్తున్నదో. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లిలా ఓ పిల్లగాడు సెల్లు టవరే ఎక్కిండు పిల్ల కోసం. 4 ఏళ్ల కానుంచి లవ్ చేసిన గా పిల్ల ఇప్పుడు అయ్యవ్వ చూసిన పెళ్లికి అయ్యన్నదట. ఇక చూడుండ్రి మానోన్ బాధ. సావనే చేస్తాను దునుకుతా అంటున్నాడు అంతెత్తు మీదికెళ్ళి. ఓర్ నాయనా దిగురా దిగో, ప్రేమ కోసం సచ్చిన వాళ్ళంతా ఏం బతకవైనరు దిగో. నన్ను మోసం చేసింది దాన్ని ముట్టుకుంటే కేసు పెడుతుంది, అబద్ధం కేసులు 100 పెడుతుంది. ఓర్ని గంతిడిపోయినాక గా పిల్ల ఎందుకురా తమ్మి దిగురా. హర్రే దునుకుతాడా ఏంది, కాలు బయటికి పెడతాడు. హర్రే వినిపిస్తుందో లేదో మైకన్న పెట్టి పిలువుండ్రే అన్నలు. మీ అక్క పక్క పంటున్నా దండం పెడతానికి ఏ న్యాయం అంటే ఆ న్యాయం నీకు చెప్తాం. ఇంతమంది పూర్వం ఊరు మొత్తం చెప్తున్నారు నీ గురించి, మాకు ఒక్క ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాం. ఇంతకన్నా అడుగుతున్నాం. 3-4 గంటలు 5 గంటల నుంచి పొద్దున 7 నుంచి మొదలుపెట్టి పండుతో చెప్తున్నాం. అబ్బా పోలీసు వాళ్ళు చుట్టపోలు లేవు, వాళ్ళు పిలిచినా దిగుతలేడు కదా. ఓర్ నాయనా దిగురా, మీ అవ్వ చూర్రా ఎట్లా ఏడుస్తున్నదో దిగురా. అబ్బా నీ ఏడుపు సల్ల ఉందా? అటెంకేడుతూ గాని పిలువే తల్లి, నువ్వు పిలుస్తానన్నా దిగుతాడేమో. నువ్వు దానికి వెళ్ళి చచ్చిపోతే ఇప్పుడు ఎవ్వలేం చేయవు, నువ్వు ఉండి కొట్లాడు. నువ్వు అత్త కావాలంటే పోయి తీసుకొస్తామంటారు. అయ్యో గోసపాడుగాను దిగురా తమ్మి, అందరు గోస వంచుకోకురా దిగురా. నిమ్మలం నిమ్మలం. దిగిండు గాని ఏంద్రా ఈ గోస వారి? నువ్వు ప్రేమించిన పోరి నీ మాట వినకుంటా ఏరే లగ్గం చేసుకుంటా అంటే ఊరోళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారా వారి? పొద్దంతా గోస పట్టిస్తేవి కదరా ఈ పోరనికి నా వారెత్తు. అబ్బా నేనైతే నిజం చెప్తున్నానులా, చంద్రాల్ సార్ని చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడో, ఎప్పుడు అమరావతిలో ఉంటాడో, ఎప్పుడు అమెరికాలో ఉంటాడో తెలియకుంటుంది. పాపం ఏం తింటుండో, ఎంతసేపు నిద్రపోతుండో. లీడర్లు కూడా గిదే మాట అంటుండ్రులా, నాయన కష్టం చూడలేకపోతున్నా అని లోకేషన్ సార్ కూడా నిన్ననే అనే. ఇక ఈ బాధ అందరికంటే ఎక్కువ ఇలేకర్లకే ఉన్నదట చంద్రాల్ సార్ మీద. గందుకే ఆయన బరువును దించే పనిని భుజానికి ఎత్తుకున్నారట. చిన్నబాబు గారు మంత్రి కొలువుకు ఎక్కుతాడట అని వార్తలు రాసిండ్రు, కానీ అవన్నీ నొట్టి అయినట. నాకు మంత్రి పదవా? నాకెందుకు? అసలు మంత్రి పదవి అంటే ఏంది అని 4 ఏళ్ళ పెట్టిండట చిన్నబాబు గారు. ఇలేకర్లు కథలలిండ్రన్నాడట. ఏమి లేకర్లో ఏమో. నిన్న విశాఖపట్నంలో మీటింగ్ కాడికి కూడా లోకేష్ బాబును మంత్రి కొలువులకు తీసుకోవాలి అని అట్టల మీద రాసుకొని మందించమ చేసుకొచ్చిండ్రు. లేకుంటే వీళ్ళు కూడా ఇలేకర్లేనా? చిన్నబాబు మీద ప్రేమతోనికి పనిచేసినట్టున్నారు. నారా లోకేష్ బాబుకి మంత్రి పదవి చేపట్టాలని, ఈ ప్రభుత్వంలో అతన్ని భాగస్వామ్యం చేయాలని ఎమ్మెల్సీ బుద్ధ ఎంకన్నా ఎన్నడి ఇలేకరైండో, ఏ టీవీలో కొలువు చేస్తుండో. చిన్నబాబు గారు వస్తే నా కుర్చీ ఇస్తా అని లేచి నిలబడ్డ లీడర్లు కూడా ఇలేకర్లే కావచ్చునా? ఏమో మరి, లోకేషన్ సార్కే తెలవాలి అసలు సంగతి. అయ్యా ఇలేకరన్నలు, నేను మంత్రినైతా అని లోకేష్ బాబే చెప్పినా రాయకుండ్రి, బుగ్గకారు ఎక్కినాకనే రాదురుగన్ని. వామ్మో వామ్మో ఏమెండాలరా నాయనా, మాడలు వలిగిపోతున్నాయి. ఓ కాన్నైతే రైలు పట్టాలు పగుళ్ళు పట్టినాయట. పొద్దుగాలు వచ్చేటప్పుడు డాంబర్ రోడ్డు మీద నడుస్తా అంటే చెప్పు దిగబడ్డట్టే అయింది అనుకోరాదుండ్రి. ఏముంటుంది గీ ఎండలకు, కరిగిపోయేటట్టే ఉన్నది. ఇక ఆ బిల్డింగ్కు మంటలు అంటుకున్నాయి, ఈ దుఃఖనం దలగబడ్డది, ఆడ గుడిసె గాలబడ్డది. గిసొంటి వార్తలైతే రోజుకు 10 నాల్సి వస్తుందిలా. ఇల్లు పెద్దగయ్యే ఇగురని చెప్పురా వారి అంటే పొద్దు మాపు ఉపాసం ఉండమన్నాడట ఏన్కట్కేవాడో. ఎండాకాలం అగ్గిదేవుని ఆటలు సాగనీయద్దని జర్రంత అటు ఇటుగా ఇసొంటి ఇగురమే చేసిండ్రు బీహార్ సర్కారోళ్ళు.
సూరన్న డ్యూటీకి ఎక్కి మళ్ళా డ్యూటీ దిగి గూట్లకు పోయేదాకా ఇంట్లో మంట పెట్టద్దట, పొయ్యి ముట్టియద్దట. కడుపుకింత తినాలే కాబట్టి ఎగిలి వారంగానే లేచి కూర బువ్వ వండుకొని 9 కొట్టక ముందే పొయ్యిలో నీళ్లు చల్లాలనట. అయ్యో మా ఇంటికి చుట్టపొల్లు వచ్చిండ్రు, ఓ కోడిని కోసి బగార బువ్వండి మర్యాద చేద్దామని మళ్ళా పొయ్యి ముట్టిస్తే ఇక ఉన్నట్టే వాళ్ళకు. పొద్దుకి వాతావరణం చల్లబడ్డాకనే పొయ్యలుగాలే. ఇంకా తమాషా ముచ్చట ఏందంటే ఎవరన్నా జీవిడిస్తే ఎండపూట కష్టం చేయొద్దట. అట్లనే పగటిపూట యజ్ఞాలు, హోమాలు, పటాకులు కాల్చుడు, నిప్పుతోని జరిగే ఏ కార్యం తెరువు పోవద్దని గట్టి ఆర్డర్ వేసింది సర్కార్. పగటిపూట అగ్గిపెట్ట కనిపించిన పాపమే అనుకో రాదుండ్రి. వాళ్ళ రాష్ట్రంలో ఈ నడుమ ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయట. ఏడింత నిప్పురవ పడ్డా మస్తు నష్టం జరుగుతుందని ఉపాయం చేసిండ్రు. అట్లనే పగటిపూట సిగరెట్లు, బీడీలు, సుట్టలు తాగద్దనే రూల్ తెస్తే ఇంకా మంచిగుంటది. మిద్ద మీద ఒడియాలెండ పెట్టినా ఈ చెడగొట్టానలు ఎప్పుడు పడేదాకా తెలుస్తలేదు. అట్లని సత్తిగాని తీసి ఇంట్లో పెట్టి ఆఫీస్కి రారా అని చెప్పిన. ఏడీడు సత్తి ఔరౌర మిర్చిలల్లా అయ్యారే అరటి ఫండు ఇయ్యాల నాకే ముందు అక్కకేమో బంధు బంధు. ఓరి బకాసురా ఏందిరా తిండి అగడబడ్డ పోచమ్మ లెక్క. తిండి తింటే కండ కలదోయ్, కండ కలిగినోడే సత్తిగాడోయ్. తిండి తినజాలనిది మా యక్క బక్క సాఫీ చక్కనోయ్. ఉత్తమాటలు కత్తిపెట్టి ముచ్చటేందో నువ్వు చెప్పబోయ్, లేకుంటే నీ చెవులు అడిపెడతానోయ్. నీకు రోకలు బండ లేపనికనే శాత కాదు, నా చెవులోడి పెడతా అంటున్నావు. నీ దానికి అంత బలం ఉన్నారా? మరి నాకు ఉంచకుంటే మొత్తం నువ్వే తింటే ఇక నాకేడుంటది బలం? గుంజుకొని తినాలక్క, లేకపోతే రోడ్ల పొంటి మిఠాయిలు బజ్జీలు కనిపిస్తాయి కదా, కొనుక్కొని తినాలి. నీకు డెలివరీ. తింటా కూరగాయలు కొందామంటేనే పిటాన పిరం ఉన్నాయి, ఆ వీటికే పైసలు లేవు. కానీ నీకేడికెళ్ళి వచ్చినాయిరా పైసలు? 10 రూపాయలు కూడా లేని బతకైపోయింది అక్క నాది. ఎప్పటికీ నీ పైసలే తీసుకుంటున్నా అంత తిడుతున్నావు కదా, అందుకే అరగాని దగ్గరకు 500 బర్రెలు తెచ్చుకున్నా నేను. అయ్యో 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 ఈయనేం చేయాలి ఇప్పుడు? అప్పేవర్రా కట్టేది? నేనే కదా కట్టేది. నా జీతం మొత్తం నీకే ఇస్తున్నా కదా, నువ్వు కట్టకపోతే పక్కింటి రజితకు వచ్చి కడతదా? తిప్పగా తినాలి. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. ఎప్పుడు తిండిలో లేనారా? ఇంకేం సోయి ఉండదా నీకు? నీకు తిండి మీద సోయలేదు కాబట్టి బక్క కట్టెఫుల్ల లేకున్నావు. నేను చూడు డబ్బలు తిని డబ్బల్ రొట్టె లాకెత్తున్నాను. సరే కానీ నాకు కూడా ఉంచురా, ఇంటికి వచ్చినాక తింటా, మొత్తం పోతాం పెట్టకు. నువ్వు వ్యాపారం తింటావాక, నీ ఫేగు ఈగ ఫేగ అంత ఉంటది, చాలదా గాయంత? చిన్న ఉన్న పర్సన్ తింటే నువ్వు ఏది నాకు ఇయ్యనియ్యవు, ఇయ్యమంటే పిల్లి పిత్కంత గింతంతనే ఇస్తావు. నువ్వేమో తినకుండా పలక మీద ఆలు దిద్దుకుంటుంటే నేనేమో సర్వపిండి సకినాలు మెక్కుతుంటే రాక సాటుకు పోయి అడ్డెడు బియ్యం బుడ్డెడు పచ్చి పులుసు కానివి నువ్వు, నేనేమో పుస్తకాలు చదువుకుంటా బుక్కెడ తినేది. నువ్వు ఒక్కదానవే కాదు, ఆడపిల్లలు అందరు తక్కువనే తింటారంట, మగ పోరగాన్లే మంచిగా తిప్పగా తింటారంట. ఓహో, మగ పోరగాన్లే బగ్గ తింటారు, ఆడపిల్లలు చదువు మీద ధ్యాసతోని తక్కువ తింటారని సర్వే చేసిండు కదా, దాని గురించా నువ్వు చెప్పేది? అవునక్క, తిండి తినబుద్ధి కారా? తక్కువ ఎందుకు తింటారు? తినాలే. ఈ కలివికిన కోలేకనే ఉంటారు, గట్టిగా తినాలి. మరి మీరంటే సిగ్గు ఎగ్గు లేకుండా సడక్లెంబడి తిరిగి సిరిదిండ్లు బగ్గ తింటారు, మాతో నేడైతుంది అది? తిండికి ముంగట ఉండాలి, పనికి వెనకొంటూ ఉండాలి. నీకు డెలివరీ ఎప్పుడు ఎరక చేసుకుంటావో ఏమో నీకైతే. మరి ఇక నీ అసంటి తిండి పోతు తమ్ముడు ఉంటే నా అసంటి అక్కకి తిండి దొరుకుతారా? కుండలుంది 3 పాలు నీకే కావాలన్నాయే. నువ్వు తినకుండా నువ్వే నన్ను తిండిపోతుంది చేసినావు, నేను ఎవరు తినొద్దన్నారు? ఏడ తమ్మి, ఇంట్లో వంట చేసి బడి బాసనలు దోమి నీ బట్టలు ఉతికి ఆ పని ఈ పని చేసుడికి తిండి మీద ధ్యాస ఎప్పుడు ఉంటుంది రైగా? అయినా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు పని, నేను చేస్తలేనా? పొద్దున్నే లేవంగానే సదిరో బొద్దిరో ఇంత కడుపు నిండా తినాలి, పని చేసుకోవాలి. మత్తున్నదేంటిదో? అబ్బో, నీ లెక్క షెడ్డర వడ్డర తిని బూరుపినట్టు ఉప్పమంటావా? నాకు వద్దురా బాబు, నేను ఇట్లనే ఉంటా. ఓక, నేను ఇటు నుంచి ఇటే ఇంటికి పోతా గానీ నువ్వు వచ్చేటప్పుడు తొవ్వల మామిడి పండ్లు కనిపిస్తే 1 కిలో పట్టుకరా, మస్తు ఆకలి అవుతుంది నాకు. తెస్తా. సరేగాని సత్తి, ఇంటికి పోయినాక బియ్యం కడిగి పెట్టు, నేను వచ్చినాక అన్నం వండుతా గాని. అట్లనే ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉన్నాయి, అవి కోసి పెట్టు, సరేనా? నువ్వు వచ్చేదాకా ఈయనే ఉంటా, నేను రానుపో, ఈయనే ఉంటా నేను. ఏడుకోతావు, కడుపులో మాడితే నువ్వే వస్తావు ఇంటికి. కానీ ఆడపిల్లలు మావాడు మీకోసమే తెచ్చిండికి వాడతా, మంచిగా బువ్వ తినుకుంటే చదువుకోండి, లేకుంటే చక్కర చడ్డం పడతారు. ఇంత తిని చదువుండ్రి, దిమాగ్ కూడా మంచిగా పని చేస్తుంది. ఇవి ఆయన్ని తినాలి. ఈ కళింగ ఫండ్ అయిపోయినాక మిర్చీలు ఏమనుకోకండి, ఊకోండి. మిమ్మల్ని తిన్నాకనే మళ్ళీ మామిడి పండ్లు తింటా, సరేనా? తెలిసే ఉంటది, మంచి ముహూర్తాలకు ఈ శనివారమే లాస్ట్, మళ్ళా 6 నెలల దాకా లేవట.
అందుకే చాలా మంది దబ్బ లగ్గాలు చేసుకుంటారు. ఫంక్షన్ హాలు దొరుకుతలేవు, టెంట్లు దొరుకుతలేవట. ఇక అయ్యవార్లు అయితే ఒక్కొక్కళ్ళు 2-3 పెళ్ళిళ్ళు మాట్లాడుకొని పెట్టుకుంటారట. చెడగొట్టు ముహూర్తాలు ఉన్నాయనే కదా మొన్ననే చంద్రాల సారు అమరావతిలో సచివాలయం కట్టి పాదం మోపిండు. మరి మనమే ముహూర్తాలు గడియలు గింత నమ్మితే సినిమా కంపెనీలనైతే ఈ నమ్మకాలు ఇంకెక్కువ. ఒక్క మెగా ఊట్లనే చూడుండ్రి ఎన్ని సినిమాలు తీస్తుండ్రో. హే పావుల కళ్యాణం సారు ఎండకాలం చిట పెడుతున్నదంట అని మంచిగా డిఫ కటింగ్ కొట్టించిండు. చిన్న వయసు పిల్లగాని లెక్క కొడుతున్నాడు కానీ తెల్లెంటికలు వచ్చినాయి. ఫైంట్ ఉబ్బరిస్తున్నదంట అని పంచ కట్టుకున్నాడేమో. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి మంగళారతి దింపిండు. ఖుషి సినిమాకు డైరీ స్కానింగ్ చేసిన సూరన్న మళ్ళా పావుల కళ్యాణం సార్తోని యాస్కనింగ్ చేపించి హనుమానులను ఖుషి చేస్తాడంట. హే లోపరు సిసి ఆరం తేజు వెంకటేశం సారు కథ కొడుతుండు మంచిగా. సినిమాల మంత్రి సీనన్న కూడా వచ్చిండు. ఆరం తేజు నాయన నాగబాబు కంటే పొడుగున్నాడు. హీరోయిన్ జబ్బల కాడికి కూడా లేరు. కుర్చీ మీద ఎక్కించి ఫోటో కొడితే అయిపోవు. గీ సినిమా పేరు మిస్టరు. ఇక ఈయన చిన్న బన్ని అల్లుడు సిరీసు. గీ సినిమా నన్న మంచిగా తీసి అన్న లెక్క పేరు తెచ్చుకో సరేనా, లేకుంటే నాయన బాధపడతాడు. హీరోయిన్లు దొరకక ముందే షూటింగ్ సురువు చేస్తుండ్రు. రేపు చిరంజీవి సారు ఫోటో వేసుకొని 150వ సినిమా షూటింగ్ చాలు చేస్తాడంట. పేరు కత్యాసొంతోడంట. ఈవి వినాయకుడు యాస్కనింగ్ చేపిస్తాడంట. మళ్ళీ నాయనతో నా పైసలు లేకుంటే రామ్ చరణం సారే మొత్తం 5 ఖర్చు పెట్టి సినిమాని తీస్తాడంట. అట్లనే సాయి ధర్మం తేజం అన్న కూడా కొత్త సినిమాలు సురువు చేస్తాడంట. ఇక మెగా హనుమానులు కొలువుకు పోకుండా రోజుకొక సినిమా చూసుకుంటుండొచ్చు. కనుమ హీరోలు సాలరు మీరు కొన్ని దినాలు సినిమాలు తీసుడు బంద్ పెట్టుండ్రి, లేకుంటే మెగా ఫ్యామిలీ ఫ్యాక్టోని గెలవలేరు. మన శాస్త్రవేత్తలు మస్తు డెవలప్ అయినరులా. ఏ రాకెట్ మీదకి పంపినా ఫుల్ సక్సెస్ అవుతుంది. మొన్న అమెరికాలో పంపిన రాకెట్లు నడిమిట్లనే కూలబడ్డాయి. రష్యాలో కూడా అట్లనే జరిగింది. కానీ మన తాన్నే శాస్త్రవేత్తలు ఎట్లా చెప్తే అట్లింటున్నాయి. ఇవాళ కూడా ఒకటి మీదకి పంపిండ్రు, మరి అది ఎట్లా పోయిందో మీరే చూడండి. 3, 2, 1, 0 +1 కింద అగ్గిపుల్ల ముట్టియంగానే బుర్రున మొగుల మీదకి ఎట్లు ఉరుకుతున్నదో చూడుర్రి. అగ్గగ్గగ్గో మబ్బులను దాటుకొని పోతాంది. మొత్తం కనబడకుండా పోయింది. ఏడికి పొమ్మన్నారో ఆడికి పోగానే మస్తు ఖుషి అయినరు శాస్త్రవేత్తలు. హలాయ్ బలాయ్ తీసుకుంటుండ్రు. PSLV C-33 అనే ఈ రాకెట్ ఏం తక్కువ 1500 కిలోలుండే పెద్ద మిషన్ ని మొగుల మీదికి పట్టుకుపోయింది. సముద్రంలో పోయేటోళ్లకు అడవిలో వాడి తిరిగేటోళ్లకు ఎటు ఏ దిక్కున్నదో చెప్పే పనిలో పెడతారట ఈ మిషన్ ని. దునియాకు మన శాస్త్రవేత్తల గొప్పతనం మెరక చేసిన ఈ ప్రయోగాన్ని ఇంట్లో కూర్చొని టీవీలో చూసిండు మోడీ సారు. శాస్త్రవేత్తలను మెచ్చుకున్నాడు. మా నోళ్ళు మనసు పెట్టి చేయాలా గాని అమ్రికోడు కూడా పరిశానై చూడాల్సిందే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని అనుకుంటా ఏడుకొండలు ఎక్కాల్సిన పని లేదుగా. 2 నెలల ముందుగాల రైలు టికెట్ల బుకింగు, సార్లను బతిలాడి ఆఫీస్లో సెలవులు తీసుకునుడు, తోవ ఖర్చుల తిప్పలు ఏముండయి. అబ్బచ్చా అట్లనా? ఏందమ్మో నీ పైరవితోని పిరిగా తీసుకోవతా అని అడిగారు. అస్సలు ముచ్చట ఏందంటే కలియుగ ప్రత్యక్ష దైవం హైదరాబాద్లో మన కళ్ళ ముంగడికి రాబోతుండు. హైదరాబాద్ బంజారా హిల్స్ కొండలల్లా 7 కొండల ఎంకన్న గుడిని కడతారట. సామి గల్లపెట్టెలకెళ్ళి 18 కోట్లు తీసి పక్కకు పెట్టిండ్రు ఆఫీసర్లు. తిరుపతిలో ఎట్లుంటుందో అట్లనే గుడి కట్టి అచ్చు ఓపించిన అసొంటి విగ్రహాలే పెడతారట. తిరుపతి కోతే మనకి ఎట్లా అనిపిస్తుందో గట్లనే చేస్తామని చెప్తుండ్రు. గప్పుడు కమ్మటి లడ్డులు కూడా ఈయనే దొరుకుతాయి. నెత్తెంటికెలా మొక్కులు తీర్చుకునే సౌలత్ కూడా చేస్తుండొచ్చురు. అంటే తెలంగాణలో మనకో తిరుపతి ఉన్నట్టే లెక్క. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జనం తిప్పలు, పైసల మంత్రికి చూపించిండ్రు సుక్కలు. భక్త భజన మండలిలా జేసీ సార్ షేరిక తీరుస్తుండొచ్చు చంద్రన్న కోరిక. వంటల టైం ఫిక్స్ చేసిన బీహార్ సర్కార్, టైం దాటితే వండనియారట బరాబర్. మెగా హీరోల వరుస షూటింగ్లు, ఒకే పారి నింపేస్తారట సినిమా రీళ్లు. మళ్ళా తిండి మీద పడ్డ సత్తి. నీకు తిండి మీద సోయలేరు కాబట్టి బక్కగా కట్టెఫుల్ల లేకున్నావు. నేను చూడు డబల్ తిని డబల్ రొట్టె లాకెత్తున్నాను.
వెంకటన్న కెమెరా కట్క బంద్ చేసుకో, మనం పోదాం ఇక. మేము పోతున్నాం మరి. టాటా.